దేవుడు ఆశీర్వదించుగాక. సకలத்தையும் புதிதாக்க. సమస్తమును ప్రభువు నూతనము చేయునుగాక. సకలத்தையும் அவர் புதிதாக்குவேன் என்று வாக்கு. మనకు కలిగిన సమస్తమును ప్రభువు నూతన పరచునుగాక. సింహాసనத்தில் వీற்றிருக்கிற தேவன், సింహాసనాసీనుడైనటువంటి వారు அவர் సకలத்தையும் புதிதாக்குகிறேன் என்று சொன்னார். ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయునుగాక. இது సభைக்காக தேவன் கொடுக்கிற வாக்குத்தத்தம். ఇక్కడ ఉన్నటువంటి సంఘమునకు మనందరికి ప్రవహిస్తున్న మాట, புதிய காரியங்களை செய்ய போகிறார். నూతన కార్యములు జరిగించబోతున్నారు. இங்கே அமர்ந்திருக்கிற சகோதரி, ఇక్కడ కూర్చున్న సహోదరి, உன் குடும்ப வாழ்க்கையில் ஒரு புதிய காரியத்தை நான் செய்ய போகிறேன். మీ కుటుంబ జీవితంలో ఒక నూతన కార్యం నేను చేయబోతున్నాను. உன்னுடைய வாழ்விலே ஒரு புதிய திருப்பத்தை நான் கொண்டு வர போகிறேன். నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో ఒక నూతనమైన మలుపు దేవుడు కలుగ చేయబోతున్నాడు. என்னுடைய தயவும் இரக்கமும் மேலே இருக்கும். ప్రభు సెలవిస్తున్నారు, దేవుని దయ, దేవుని కృప నీకు తోడైయుండును గాక. என்னுடைய கரம் உன்னை ஆசீர்வதிக்கிறது. నా కరుణా హస్తము నిన్ను తోడుగా ఉండి నిన్ను ఫలింపజేయును గాక. என்னுடைய అద్భుతத்தின் வல்லமை இறங்குகிறது. నా అద్భుతమైనటువంటి అభిషేకం నీ మీద ఉజ్జీవముగా దిగి వచ్చును గాక. உன்னை ஆசீர்வதிப்பேன் என்று சொன்னார். దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నానని వాగ్దానం அதே போல இந்த இடத்துல அமர்ந்திருக்கிற மகனே, అలా ఇక్కడ కూర్చున్నటువంటి కుమార్తె, உன்னை தேவன் நேசிக்கிறார். దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. இயேசு உன்னை நேசிக்கிறேன் என்று యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు చెప్తున్నాడు కదా. உன் வாழ்க்கையில பல மாற்றங்களை நான் నీ தரப்போகிறேன். జీవితంలో అనేక మార్పులు దేవుడు కలుగ చేయబోతున్నారు. அற்புதங்களை காண்பாய், అద్భుతాలు చూస్తావు, அதிசயங்களை காண்பாய். ఆశ్చర్య కార్యాలు చూస్తావు. உன் வாழ்வில் ஒரு குறிப்பிட்ட ஒரு பிரச்சனையிலிருந்து உன்னை நான் விடுவிப்பேன். ఓ ప్రత్యేకమైన సమస్య నుంచి ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. ஆண்டவர் பெரிய காரியங்களை செய்வார். ప్రభు గొప్ప కార్యములు జరిగించును. எல்லாவற்றையும் ஆண்டவர் புதிதாக்குவார். అన్నిటిని సమస్తమును దేవుడు నూతన పరచును గాక. உங்கள் வாழ்க்கையை மாற்ற போகிறார். జీవితాన్ని మలుపుతో నింపబోతున్నారు. சபையின் காரியங்களை மாற்ற போகிறார். సంఘం యొక్క కార్యాలు దేవుడు మార్చబోతున్నాడు. புதிய காரியம் என்று சொல்லும்போது மாறுதலின் காரியத்தை கொண்டு வர போகிறார். దేవుడు నూతన కార్యము అన్నప్పుడు ఒక గొప్ప మార్పును దేవుడు కలుగ చేయబోతున్నాడు. இந்த புது வருஷம் ஆரம்பிச்ச உடனே ఈ కొత్త సంవత్సరం ప్రారంభించబడినప్పటి నుంచి சிலர் பெட்ரூம் வேற இடத்துல மாத்துவாங்க. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పడుకునే స్థలం లేదా బెడ్రూమ్ ని వేరే చోటకు మారుస్తారు. டிவியை வேற இடத்துல மாத்துவாங்க. టీవీని ఇంకో చోటకు మార్చుకుంటారు. சோஃபா தூக்கி அப்படி போடுவாங்க. సోఫాని తీసుకుపోయి ముందర పెడతారు. எப்படியாவது நமக்கு மாற்றம் வரும்னு சொல்லிட்டு అట్లన్నా ఏదన్నా మారిస్తే మనకేమన్నా మేలు, ఏమన్నా ఫలం ఏమన్నా జరుగుతుందేమో అని. சில வீட்டுல ஒயிட் வாஷ் இருப்பாங்க. కొంతమంది ఇంట్లో తెల్లగా సున్నం కొట్టేస్తారు. சில இதெல்லாம் பழசெல்லாம் தூக்கி போட்டுருவாங்க. పాతయన్ని తీసివేసేస్తారు, పారేస్తారు. புது பொருளை வாங்கி போடுவாங்க. కొత్త కొత్త వస్తువులు వీలైతే కొన్ని తెచ్చి పెట్టుకుంటారు. அந்த புதிதான காரியம் அல்ல. ఆ కొత్త కార్యాలు కాదు కానండి, ஆண்டவர் நம்முடைய வாழ்க்கையில கம்ப்ளீட்டா சேஞ்ச் பண்ண போறாரு. దేవుడు మన జీవితంలో నూతన సమస్త కార్యాల్లో నూతన కృప కలిగించును గాక, కలిగిస్తాడు. இது எழுப்புதலின் காரியமாக இருக்கிறது. ఇది ఉజ్జీవమైన కడవరి కాలముగా దేవుడు இது సెలవిస్తున్నాడు. அற்புதத்தின் காரியமாக இருக்க போகிறது. ఇది ఆశ్చర్య కార్యము, నూతన కార్యముగా దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవి నన్ను విడువనిచునే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనిచునే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే.
நிரப்ப போறேன். మీ ఇంటినే నూతన పరచబోతున్నాడు. புதிய ஆசீர்வாதத்தினால் நிரப்ப போறேன். నూతన ఆశీర్వాదములు ప్రభు అనుగ్రహించును గాక. కుటుంబాలలో புதிய நன்மைகள் வருவதை பார்ப்பீர்கள். అన్ని విషయాలు నూతన కార్యాలు జరగడం చూస్తారు. అద్భుతங்களை செய்வார். అద్భుతాలు దేవుడు చేయును గాక. புதிய காரியம் என்பதை அற்புதமான காரியங்கள். నూతన కార్యం అనగానే అది అద్భుత కార్యం. இந்த வருஷத்திலே தேவன் என்னோடு பேசின ஒரு காரியம் என்னவென்றால், ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి వాక్యం మాట ఏందయ్యా అంటే, சங்கீதம் 126 சங்கீதம் 3வது வசனத்திலே சொன்னார். 126వ కీర్తన 3వ వచనం அவர் சொன்னார், ఆయన చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, கர்த்தர் பெரிய காரியத்தை செய்தார். చదవాలి 126వ కీర్తన 3వ వాక్యం. ఏద నిమిత్తం నాకు వెళ్తే, యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా. பெரிய காரியங்களை தான் సంతోష కార్యము, గొప్ప కార్యములు జరిగించును గాక. பெரிய காரியங்கள் நடக்க போகிறது. సంఘములో గొప్ప కార్యములు జరుగును గాక. ஒரு பெரிய எழுப்புதல் இந்த ஆண்டிலே கொடுக்க போகிறது. గొప్ప కార్యములు, ఉజ్జీవ కార్యములు సంఘములో జరుగును గాక. பெரிய அபிஷேகத்தை சபை மேல் ஊற்ற போகிறார். గొప్ప అభిషేకం, పెద్ద అభిషేకము దేవుడు సంఘములకు ఇచ్చును గాక. பெரிய மகிமையை தேவன் சபை மேல் ஊற்ற போகிறார். గొప్ప మహిమ మీ తలల మీద ఉండును గాక. பெரிய ரட்சிப்பை கொடுக்க போகிறார். గొప్ప రక్షణ కలుగు చేయును గాక ప్రభు. பெரிய விடுதலையை கொடுக்க போகிறார். గొప్ప విడుదల ప్రభు కలుగు చేయును గాక. பெரிய சமாதானத்தை கொடுக்க போகிறார். గొప్ప సమాధానం మీకును మాకును అందరికి కలుగు చేయును గాక. தேவன் சமாதானத்தின் தேவன். మన దేవుడు సమాధాన కర్త దేవుడు. நமக்குள் இருக்கிற தேவன் பெரியவராய் இருக்கிறார். లోకములో ఉన్నవారి కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. நம்ம சாதாரணமானவர்கள் தான். మనము సాధారణమైన మనుషులమే. நமக்குள்ள இருக்கிற ஆண்டவர் பெரியவராய் இருக்கிறார். అయితే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. பெரிய காரியங்களை செய்வார். పెద్ద కార్యాలు చేస్తాడు. సింగపూర్ మలేషియా దేశத்திற்கு நான் ஊழியத்திற்கு போயிருந்தேன். సింగపూర్, మలేషియా దేశాలకు నేను పరిచయం కొరకు వెళ్ళినప్పుడు அப்பொழுது ஒரு பாஸ்டர் இடத்துல கேட்டார், అప్పుడు ఒక దైవజనుడు నాతో అడిగినాడు, நீங்க கை வச்சு ஜெபம் பண்ணா கண்ணு திறக்குமா? మీరు చేపెట్టి ప్రార్థన చేస్తే కళ్ళు వస్తాయా? நீங்க செவிட்டு காது திறக்குமா? చెవుడు అంటే పుట్టు నుంచి చెవుడు, చెవు వినపడదు, వాళ్ళకు బాగా అవుతుంది ఆ చెవు. பேசாத வாய் பேசுமா? మాట్లాడని నోరు మాట్లాడుతుందా? நான் ஒரு வார்த்தை பேசல, அதுக்கப்புறம் சொன்னேன் எல்லாம் நடக்கும். అయితే దాంతో ఫస్ట్ నేను మాట్లాడలేదు కానీ దాని తర్వాత చెప్పాను అన్ని జరుగుతాయి. மீட்டிங் வைங்கயா. నువ్వు ప్రార్థన కూడిక చెయ్య, ప్రార్థన చెయ్య. நான் என்னால ஒண்ணும் செய்ய முடியாது. నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు. எனக்குள்ள இருக்கிற ஆவியானவர் கிரியை செய்வார். నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. என்னுடைய ஆவியானவர் பலமான கிரியைகளை செய்வார். నాలో ఉన్న దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. நான் சாதாரணமானதானா? నేను సాధారణమైన మనిషినే, ஆனா என் தேவன் பெரியவராய் இருக்கிறார். అయితే నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్పవాడు. இந்த ஆண்டிலே தேவன் அவர் சொல்லி இருக்கிறார், இது God's doing. దేవుడు ఈ యొక్క సంవత్సరం ప్రథమ రోజుల నుంచి చెప్తున్న మాటే, నేను చేస్తాను. அதே சமயத்துல God's achievement. దేవుని యొక్క విడుదల పొందుకోవడం దేవుడి దగ్గర அச்சீவ்மென்ட்டை செய்ய போகிறார். దేవుడి దగ్గర పొందుకొనుట అచీవ్మెంట్. ஒரு பக்கம் ஆண்டவர் தன்னுடைய கிரியைகளை செய்ய போகிறார். దేవుడు ఒక పక్క ఆయన కార్యములు జరిగిస్తూ వస్తాడు, அவர் செயல்படுத்த போகிறார். ఆయన చేయ కార్యములు గొప్పవి. மறு பக்கம் ఇంకొక పక్క சாதிக்க போறார். తప్పకుండా సాధించబోతున్నావు. காரியங்களை எல்லாம் வாய்க்க பண்ண போகிறார். దేవుడు కార్యాలు సఫలము చేయును గాక. எத்தனை விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? దేవుడు ఇప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సంఘములో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, పరిచర్యలో, సేవలో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేయును గాక. புதிய காரியங்களை இன்றைக்கு செய்ய. అన్ని కొత్త నూతన కార్యాలు. ఇది వాగ్దానం. இந்த 2 நாளிலும் புதிய காரியத்தை பற்றி நான் பேச போறேன். ఈ 2 రోజులు అంటే ఇవాళ రేపు ఉదయము నూతన కార్యాలు చేసే దేవుడు అని మాట్లాడదలిచారు. இந்த మాసத்துல எனக்கு ஆண்டவர் கொடுத்த வாக்குத்தத்தம் புதிய காரியங்களை நான் செய்கிறேன். ఎందుకంటే ఈ నెలలో దేవుడు నేను నూతన కార్యాలు జరిగిస్తాను. பழைய காரியம் அல்ல, పాత కార్యాలు కాదు, பழைய ஜீவியம் அல்ல, పాత జీవితం కాదు, பழையவைகளே அல்ல, పాతవి కాదు, எல்லாம் புதுசு புதுசா நான் செய்ய போறேன். అన్ని నూతనమైన గొప్ప కార్యాలు, డిఫరెంటాன కార్యங்களை செய்ய போகிறேன். అనేక రకముల కార్యాలు నేను చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు நம்மோடு இருக்கிறார். మన దేవుడు గొప్పవాడు, మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆండవర్ మాற்றங்களை தருவார். దేవుడు గొప్ప మార్పులు కలుగు చేయునుగాక. దానియేలు 2:21 சொல்லுகிறார், அவர் காலத்தையும் சமயத்தையும் மாற்றுகிறார். దానియేలు
గ్రంథం 2:21 కాలములు సమయములు మార్చే దేవుడు ఆయన. அவர் மாற்றுகிற தேவன். ఆయన మార్చే దేవుడు. ஒரு பக்கம் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மாறாதவராய் இருக்கிறார். అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ஆனால் ஆண்டவர் மாற்றுகிறவர். ఆయన కార్యాలు చేసే దేవుడు, సమస్తము మార్చే దేవుడు. కష్టங்களை மாற்றுகிறவர். కష్టాలు తీర్చే దేవుడు. దరిద్రங்களை மாற்றுகிறவர். దరిద్రతను తొలగించే దేవుడు. కన్నీரை மாற்றுகிறவர். కన్నీటిని నాట్యంగా మార్చే ప్రభువు. కవలైகளை மாற்றுகிறவர். చింతను తొలగించే దేవుడు. సూழ்நிலைகளை மாற்றுகிறவர். సమాధానాన్ని తొలగించే దేవుడు. பிரச்சனைகளை மாற்றுகிறவர். నీకున్న సమస్యలు తీర్చే దేవుడు. நெருக்கத்தை மாற்றுகிறவர். ஆண்டவர் புதிய காரியம் என்பது ప్రభువు గొప్ప కార్యం చేస్తారు. நம்முடைய எதிர்காலம் எல்லாம் அவருடைய கையில இருக்கிறது. మన జీవితంలో జరగనున్నటువంటి కార్యాలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. உள்ளம் கையிலே நான் வரைந்து வைத்திருக்கிறேன். సమస్తమును నేను చేతుల ద్వారా సృష్టించున్నాను అంటున్నారు ప్రభువు. அவருடைய கரத்திலே நம்மை வரைந்து வைத்திருக்கிறார். ఇదిగో ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ஆனா இன்னைக்கு மனிதன் என்ன பண்றான்? అదైతే మనిషి ఏం చేస్తున్నాడు? கைரேக காரங்கிட்ட போய் கையை காட்டுறான். చేతి రేఖలు చూపించుకుంటున్నారు. அவனால என்ன சொல்ல முடியும்? వాళ్ళ వల్ల ఏం చెప్పగలుగుతాడు? என்னమో சொல்றான். ఏదేదో చెప్తున్నాడు పాపం వాడు. நம்முடைய எதிர்காலம் கர்த்தருடைய கையில இருக்கு. అయితే మన జీవితము, మన రానున్న దినాల్లో మన కార్యాలన్నీ ప్రభు చేతుల్లో ఉన్నాయి. వరమణத்தையே వెచ్చిருக்கிறார் ஆண்டவர். ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. కుటుంబத்தை பற்றிய திட்டத்தை வைத்திருக்கிறார். నీ కుటుంబం గురించి దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపించుకొని ఉన్నాడు. ஊழியத்தை குறித்த திட்டங்கள் வைத்திருக்கிறார். రూపించినటువంటి గొప్ప కార్యాలు దేవుడు. அவர் பெரியவராய் இருக்கிறார். ఆయన గొప్పవాడై ఉన్నాడు. ஆண்டவர் காரியங்களை மாற்றுகிறார். దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు. இன்றைக்கு இதை ஜெபத்தோட கேளுங்க. ఇది ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యం எப்படிப்பட்ட காரியத்தை ஆண்டவர் செய்ய போகிறார்? ఎలాంటి కార్యాలు ప్రభు చేస్తాడు? எதை மாற்ற போகிறார்? ఏం మార్చబోతున్నాడు? என்ன புதிய காரியத்தை ஆண்டவர் செய்ய ఏ போகிறார்? నూతన కార్యాలు ప్రభు చేయలేన్నాడు? ரத்தன சுருக்கமா சொல்லி நான் முடிக்க போகிறேன். కొన్ని మాటలు చెప్పి నేను ముగించబోతున్నాను. நாளைக்கும் நான் பேசுகிறேன். రేపు ఉదయకాల ఆరాధనలో యెషయా 61వ అధికారం యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనத்தில் சொல்கிறார். 7వ వాక్యం చదవండి. உங்கள் வெட்கத்திற்கு பதிலாக మీ రక్తతనయాన 61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించుతూ వారు సంతోషింతురు. இன்னைக்கு வெட்கம் என்று சொல்லுவோம். ఈరోజు అవమానము. அந்த நாட்களில் இஸ்ரவேல் ஜனங்கள் வெட்கத்தையும் லட்சியம் அடைந்திருந்தார். ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అవమానము నిందతో ఉన్నారు. இன்றைக்கும் பிசாசான என்ன பண்றான்? நிறைய பேருடைய வாழ்க்கையில ఈ రోజు సాతానుగాడు ఏం చేస్తున్నాడు? అనేక మంది జీవితాల్లో నిందలు கொடுக்கிறான், నిందలు వేస్తున్నాడు, తలకునియ வைக்கிறான், తల దించుకునేట్టుగా వాడు నిమరసియాద ஒரு வாழ்க்கையை வைத்து తల పైకి ఎత్తుకోకుండా ఉండునట్లుగా వాడు ప్రణాళికలు రూపిస్తున్నాడు. ஆண்டவர் சொல்லுகிறார். అయితే ప్రభు సెలవిస్తున్నాడు. ஒருவேளை உங்க வாழ்க்கையில இந்த அவமானங்களை ஓடு வாழ்ந்து கொண்டிருக்கான். ఒకవేళ నిందతో తలదించుకొని అవమానంతో ఏమన్నా ఉన్నావేమో, లచ్చై పరిహాసం பண்ணி கொண்டிருக்கலாம். ఒకవేళ అనేక మంది నిన్ను చూసి అపహాసిస్తున్నారేమో, ஆண்டவர் இன்றைக்கு சொல்றாரு, ప్రభు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. இந்த 2வது மாசத்துல 2వ నెల ఫిబ్రవరి నెలలో రెట్టింపాన నన్మయ్య ఉనకు நான் கொடுக்க போகிறேன். రెట్టింపు భాగమునకు కర్తలగుదురుగాక. లచ్చைக்கு பதிலாக నిందకు ప్రతిగా, வெட்கத்துக்கு பதிலாக నిందకు ప్రతిగా రక్తతనయాన బలం వரும். అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా ఏమండి రెట్టింపు భాగమునకు కర్తలగుతాము. பிசாசு நம்மளை வெட்கப்படுத்துகிறான், సాతానుగాడు నిందిస్తాడు, நம்மளை அவமானப்படுத்துகிறான், అవమానపరుస్తాడు, நம்மளை கேலி பண்ணுகிறான், మన ఎగతాళి చేస్తాడు, சிறுமைப்படுத்துகிறான், శ్రమ పడతాడు. அநேக நேரங்களிலே சிறுமையாக்கப்படுகிறார்கள். అనేక విషయాలు మనం సొమ్మసిల్లిపోనట్టుగా చేసేవాడు సైతానుగాడు. ரத்தத்தனையான பலனை சொல்லும்போது ரெட்டிப்பான ஒரு கணத்தை ஆண்டவர் கொடுக்கிறார். రెట్టింపు ఘనత ప్రభు ఇక్కడున్న మనందరికీ ఇచ్చును గాక. ரெட்டிப்பான உயர்வை உனக்கு கொடுக்க போகிறார். రెట్టింపు ఘనత అవమానమునకు ప్రతిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. இன்னைக்கு பிசாசு நிறைய பேருடைய வேலையை எடுத்துறான். ఇక్కడ అనేక మందికి ఉన్నటువంటి వారి చేతి పని కావచ్చు, వారి ప్రయాసను వాడు తీసేస్తూ ఉంటాడు. நிறைய பேருடைய வியாபாரம் அழிந்து போய் கொண்டிருக்கிறது. అనేక మంది యొక్క వ్యాపారము డీలా పడిపోయినట్లుగా చూస్తున్నాం. நிறைய பேருடைய வருமானம் அழிந்து கொண்டிருக்கிறது.
இருக்கு. అనేక మందికి వచ్చే ఆదాయం తగ్గిపోయినట్టుగా చూస్తున్నాం. ஆண்டவர் சொல்றாரு, అయితే ప్రభు సెలవిస్తున్నాడు, என் பிள்ளைகளுக்கு, నా కుమారుడు కుమార్తెలకు, என் సభ విశ్వాసిகளுக்கு, నా బిడ్డలకు, నా సంఘ బిడ్డలకు ரெட்ட தனியான பலனை நான் రెట్టింపు ఘనత, రెట్టింపు భాగమునకు కర్తలగుదురు గాక. ரெட்டிப்பான ஒரு ரிவார்டை கொடுக்க போறேன். రెట్టింపు ఘనత ఇచ్చును గాక. ரெட்டிப்பான ஒரு கிஃப்ட் கொடுக்க போறேன் உன் வாழ்க்கையில. రెట్టింపు బహుమానం ఇచ్చే దేవుడని దేవుడు వాగ్దానం చేశాడు. ஆண்டவர் இன்றைக்கு அவர் கொடுக்க வல்லமையுடையவராய் இருக்கிறார். దేవుడు ఈ రోజు రెట్టింపు ఘనతను, రెట్టింపు దీవెనను ఇచ్చేదానికి గొప్ప దేవుడై ఉన్నాడు. 9:12 சொல்லுகிறார். சகரியா 9:12. జకరియా 9:12 మనం చూస్తాము. நம்பிக்கை உள்ள சபைகளை அரணுக்கு திருப்புங்கள், ரெட்டிப்பான நன்மையை தருவேன் இன்றைக்கே தருவேன். ఇదిగో రెట్టింపు ఘనతముకు కర్తలగునట్లు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను దేవుడు వాగ్దానం. ஆண்டவரிடத்துல நம்ம திரும்பும்போது దేవుని వైపు మనం తిరిగినప్పుడు డబుల్ పోర్షన్ ఆశీర్వాద తరపురా. రెట్టింపు ఘనత ప్రభువు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. இந்த யோபின் வாழ்க்கையில எல்லாவற்றையும் இழக்குவோம். ఈ రోజు ఒకవేళ అనేక విషయాల్లో మనం బలహీన పడి ఉండొచ్చేమో కానీ யோபு 42:10 42:12 பார்க்கும்போது మనం చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యంలోను 11, 12 వాక్యంలో చదువుకుందాం ఒకసారి. இந்த யோபின் வாழ்க்கை பின்னணியை தேவன் ஆசீர்வதித்தார். యోబు జీవితంలో ముందు అనేక దీవెనలు మనం చూస్తూ వచ్చాం. அவனுடைய வாழ்க்கையில சோதனை தான். ఆయన జీవితం అంతా శోధనతో కూడింది. எல்லாவற்றையும் இழக்க போனான். అన్ని పోగొట్టుకున్నాడు తెలుసు మనకు. அவனுடைய சரீரத்தை இழந்தான். ఆయన శరీరంలో ఆరోగ్యం కూడా బలహీన పడిపోయినాడు. பிசாசு பல விதத்தில் அவனை சோதித்தான். సాతానుడు అనేక విధాలుగా ఆయన్ని శోధిస్తూ వచ్చాడు. ஆனால் ఆండవరిடத்தில் ఉறுதியா இருந்தான். అయితే దేవుని ఎదుట విశ్వాసంతో నమ్మకంగా స్థిరంగా యోబు గారు ఉన్నారు. அதன் நிமித்தம் ஆண்டவர் யோபுவின் சிறையிருப்பை திருப்பினார். అందు నిమిత్తము యోబును దేవుడు రెట్టింపు దీవెనతో నింపుతూ వచ్చాడు. அந்த பிரச்சனைகள் நிமித்தம் அவன் స్నేహితులకాக జెబం பண்ணினான். ఆ యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం మనం చూసినప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోబు క్షేమ స్థితిని రెండింతలుగా దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. ஆண்டவர் அவன் இழந்ததெல்லாம் அவர் இரட்டைத்தனையாய் திருப்பி கொடுத்தார். ఏదైతే నిందతో అవమానంతో కోల్పోయాడో సమస్తమును ప్రభువు రెండింతలుగా యోబుకి ఇస్తూ వచ్చాడు. ஒருவேளை கடந்த நாட்கள் எல்லாம் நீங்கள் இழந்து போயிருக்கலாம். గడిచిన దినాల్లో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో నింద అవమానంతో అభిషేకத்தை இழந்திருக்கலாம். ఒకవేళ అభిషేకం కూడా తగ్గిపోయిందేమో, கிருபைகளை இழந்திருக்கலாம். కృప కూడా తగ్గిందేమో, ஆண்டவருடைய பிரசன்னத்தை இழந்திருக்கலாம். దేవుని యొక్క ప్రసన్నత ఏమైనా తగ్గిందేమో, ரட்சிப்பு இழந்திருக்கலாம். రక్షణ కూడా కొంతమంది తగ్గిపోయింది, பரிசுத்தத்தை இழந்திருக்கலாம். పరిశుద్ధత తగ్గిపోయినదేమో, உங்கள் ஆஸ்தி இழந்திருக்கலாம். ఆస్తిలో తక్కువైపోయిండొచ్చేమో, உங்கள் தன்மானத்தை நீங்கள் இழந்து போயிருக்கலாம். మీకు వచ్చినటువంటి ఆదాయం తగ్గిపోయిండొచ్చేమో. இன்றைக்கு ஆண்டவர் 2 மடங்களை திருப்பி தர அவர் வல்லமையுடையவராய் ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం రెట్టింపు భాగములకు కర్తలగుదురుగాక. நீ இழந்ததை எல்லாம் அவர் திரும்ப கொடுப்பார். నీవు పోగొట్టుకున్నదంతా నీవు పొందుకుందువుగాక. சொத்தை இழந்தாயா? ఒకవేళ ఆస్తి పోయిందా, சுகத்தை இழந்தாயா? సుఖము పోయిందా, உன்னுடைய வாழ்க்கையில பணத்தை இழந்து போனாயா? జీవితంలో ఒకవేళ ఆర్థికమైన వనరులు కోల్పోయావా, யோபை போல உறுதியா நில்லுங்க. యోబులాగా నీవు నీ జీవితంలో స్థిరంగా ఉన్నట్లయితే எதை குறித்து கவலைப்படாதீங்க. దేని గురించి దిగులు పడొద్దు. ஆண்டவரை பற்றிக் கொண்டு வாழுங்க. దేవుని పట్టుకుని ఆయన పాదాల దగ్గర శరణు వేడినట్లయితే ஆண்டவர் எல்லாவற்றையும் திருப்பி கொடுப்பார். ప్రభు అన్నింటినీ రెట్టింపుగా ఇస్తారు. 1 சாமுவேல் 30ஆம் அதிகாரம் 19ஆம் வசனத்திலே సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చదివినప్పుడు தாவீது இழந்ததை எல்லாம் திருப்பி கொண்டான். దావీదు ఏదైతే కోల్పోయాడో అన్నిటినీ తెచ్చుకున్నాడు. మళ్ళీ தாவீது இழந்ததை எல்லாம் ஆண்டவர் திருப்பி கொடுத்தார். దావీదు ఏదైతే కోల్పోయాడో, ఏదైతే నష్టపోయాడో ఒక్కటి కాకుండా సమస్తమును తెచ్చుకున్నాడు. அவன் நெருக்கப்பட்டான். అయితే దావీదు శోధింపబడ్డాడు, நிந்திக்கப்பட்டான். నిందింపబడ్డాడు, அவமானப்படுத்தப்பட்டான். అవమానపరచబడ్డాడు, கல்லெறியப்பட்டான். ఎంతగానో రాయితో కొట్టబడ్డాడు అన్నమాట. ஆனா வேதம் சொல்லுகிறது அவன் అయితే தன்னைத்தானே திடப்படுத்திக் கொண்டான். అయితే తనను తాను తగ్గించుకుని దావీదు ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు. தன்னைத்தானே நம்ம திடப்படுத்திக்கணும். మనం ఎప్పుడైతే తగ్గింపుగా ఉంటామో, మనం తగ్గించుకుని ప్రభువును కనపరుస్తామో, கஷ்டம் இல்லாத வாழ்க்கை கிடையாது. కష్టము లేని జీవితమే లేదు. ஆண்டவர் இன்றைக்கு உன்னை விடுவிக்க வல்லவர். ఈ రోజు కూడా దేవుడు గొప్ప విడుదలతో నిన్ను నింపుటకు సమర్థుడు. முதல்ல விடுதலை, మొదటగా విడుదల, அடுத்தது ரெட்டிப்பான நன்மையை தருவார். మొదట విడుదల కలుగును గాక, రెండవది రెట్టింపు ఘనతకు కర్తలగుదుము గాక. ரெட்டிப்பான உயர்வை கொடுப்பார். రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు. நீங்க எந்த இடத்துல வெட்கத்தை அனுபவிச்சீங்களோ, ఎక్కడ నింద అవమానపరచబడ్డారో அதே இடத்துல உங்களை கீர்த்தியும் புகழ்ச்சியுமாய் ஆண்டவர் అదే స్థలములో మిమ్మల్ని అనేకమైన
మందికి దీవెనకరమైన పాత్రలుగా ప్రభు నిలబోతున్నాడు. எந்த இடத்துல தலை குனிஞ்சீங்களோ, ఎక్కడైతే నువ్వు తలదించుకున్న అవమానంతో, எந்த மனிதர்களால் நீங்க தூண்டப்பட்டீங்களோ, ఏ మనుషుల వల్ల నువ్వు తుణీకరించబడ్డావు, ஆண்டவர் இன்றைக்கு இரட்டத்தனையான பலனை தருவார். ఈ రోజు ప్రభు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును గాక. அவரே உனக்கு தருவார். ఈ రోజు నీకు రెట్టింపు ఘనతతో కూడిన సౌభాగ్యం ప్రభు ఇచ్చును గాక. உன் குடும்பத்துல பல வகையில் நீ இழந்து போய் வந்திருக்கலாம். నీ కుటుంబంలో ఉన్నటువంటి అనేక విషయాల్లో లోట్లతో నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చుని ఉండొచ్చు. பிசாசு பறித்திருக்கலாம். సాతాను అనేక విషయంలో నిన్ను కృంగజేసి ఉండొచ్చు. எல்லாவற்றையும் எடுத்திருக்கலாம். ఏదైతే నీ దగ్గర నుంచి సాతాను గడ తీసేశాడు, எந்த இடத்துல வெட்க தலை குனிஞ்சீங்களோ அதே இடத்துல கர்த்தர் உயர்த்த போறார். ఎక్కడైతే తలదించుకున్నావో అదే స్థలంలో దేవుడు నీ తలని ఎత్తును గాక. டபுள் மடங்கு ஆசீர்வாதத்தை தரப்போகிறார். రెట్టింపు దీవెన నీకు అనుగ్రహించే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. டபுள் மடங்கு கனத்தை கொடுக்க போகிறார். రెట్టింపు ఘనత ప్రభు ఇచ్చును గాక. பண்டாரப்பட்ட இந்த இடத்துக்கு நான் ஊழியத்திற்கு போவதற்கு எனக்கு ஒரு தரிசனத்தை ஆண்டவர் கொடுத்தார். బంగారపట్ట కేజీఎఫ్ అதான் కేజీఎఫ్ బంగారుపేట అనే ప్రాంతానికి సేవకు పరిచయ కొరకు వెళ్ళనై ఉన్నాను. அது வந்து ஒரு కర్ణాటక స్టేట్ అది కేజీఎఫ్. ஆமா, பெங்களூர் பக்கத்துல இருக்கிறது. బెంగళూరు పక్కన ఉన్నది. அந்த இடத்திற்கு நான் ஊழியத்திற்கு போகும் பொழுது பல விதங்களிலே நான் நிந்தனைகள், பல விதமான ஏமாற்றங்கள், மோசத்தின் காரியங்கள் பார்த்தேன். నేను ఆ ప్రాంతంలో అనేక రోజులుగా పరిచయం చేసుకొచ్చాను. ఈ మధ్య కూడా ఆ పరిచయం కొరకు సిద్ధపడి వెళ్తున్నప్పుడు అనేకమైన నిందలు, అనేకమైన పోరాటాలు, అనేకమైన కార్యాలు గుండా నేను వెళ్ళవలసి వచ్చింది. தடைகள் வந்தது, అనేకమైన అభ్యంతరాలు వచ్చాయి. ஆனால் ஆண்டவர் வழியை தரல. అయితే ప్రభు దారి సరళము చేశారు. ஒரே ஒரு நாள் நான் இரவு ஜெபம் பண்ணி, ఒక రోజు రాత్రి నేను మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాను. ஆண்டவர் அந்த இரவு நேரத்திலே, ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నారు. அந்த இடத்திலே வழியை தரல. ఆ మాట్లాడుతూ ఆ ప్రాంతానికి మరొకసారి దేవుడు ద్వారం తెలుస్తూ వచ్చారు పరిచయం. அந்த இடத்திலே பெரிய காரியங்கள் எல்லாம் செய்யாరు. అదే ప్రాంతంలో అనేకమైనటువంటి మీటింగుల ద్వారా దేవుడు కార్యాలు చేస్తూ ద్వారాలు తెలుస్తూ వచ్చాడు. ஒரு போதகர் என்னை வைத்து பல கூட்டங்களை ஒருவர் நடத்தினார். ఒకే ఒక సేవకుడు అనేక ప్రాంతాల్లో నన్ను పెట్టి దేవుని పరిచర్యకు వాడబడ్డాను. నేను டிசம்பர் மாசம் 8ஆம் தேதி ஒரு பெரிய கூட்டம் ஒன்று அதே இடத்திலே வைத்தார். డిసెంబర్ 8వ తారీఖున ఒక గొప్ప కూడిక అక్కడ జరగడం జరిగింది. క్రూసైడ్ మీటింగ్. எந்த இடத்துல நான் வந்து అలంచి తిరిగేను, ఎక్కడ అయితే నేను అనేక చోట్ల తిరిగి పరిచర్య చేస్తూ వచ్చి అంత ప్రతిఫలం లేకుండా ఉండేది, అంటే అవమానపరచబడ్డాను. ஒரு திரளான ஒரு பெரிய கூட்டத்திலே, ஒரு பெரிய கிரவுண்ட்ல, ఒక పెద్ద గ్రౌండ్ లో భయంకరమైన జనముతో గొప్ప సభ జరిగించారు. దేవుడు ஆண்டவர் என்னை உயர்த்தினார். దేవుడు అక్కడ నన్ను ఘనపరిచాడు. என்னை உயர்த்தினார். ఎక్కడైతే హీనపరచబడ్డామో, ఎక్కడైతే నిందింపబడ్డామో, లేదా ఎక్కడైతే తృణీకరించబడ్డామో అక్కడ దేవుడు గొప్ప సభను పెట్టి అక్కడ మహిమగా ఆయన నామాన్ని ఘనపరిచి నన్ను దేవుడు వాడుకున్నాడు, హెచ్చించాడని చెప్తున్నారు. ஒரு பெரிய கிரவுண்ட்ல அந்த மீட்டிங்கை வைத்தார். ఒక పెద్ద గ్రౌండ్ లో ఆ యొక్క కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ஏராளமான வாலண்டியர்ஸ் அந்த மீட்டிங்ல கலந்து, అనేక మంది వాలంటీర్సే ఉన్నారు, అనేక మంది వందల్లో. ஆண்டவர் அற்புதத்தை செய்தார். దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. ஆண்டவர் நிறைவோடு நடத்தினார். దేవుడు పరిపూర్ణమైన కార్యం అక్కడ చేస్తూ వచ్చారు. வெட்கத்திற்கு பதிலாக இரட்டத்தனையான பலனை నిందకు ప్రతిగా, అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. ஆண்டவர் கம்பீரமாய் நிற்கப்படினார். దేవుడు అక్కడ ఒక గంభీరమైన పరిచర్య జరిగిస్తూ వచ్చారు. அந்த கூட்டத்திலே ஒரு பெரிய எழுப்புதலை தேவன் ఆ தந்தார். యొక్క కూడికలో గొప్ప ఉద్యమం దేవుడు రగులు చేశాడు. பலத்த கிரியைகளை செய்தார். బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. என் மனசிலே தொட்ட ஒரு காரியத்தை சொல்லி நான் ஜெபிக்க விரும்புகிறேன். నా యొక్క హృదయంలో దేవుడు అక్కడ జరిగిన మీటింగ్ ద్వారా చేసిన కార్యాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ஒரு குறிப்பிட்ட இடத்திலே, அதாவது கதிரி என்ற ஒரு இடத்திலே எனக்கு ஊழியத்தின் அழைப்பு. కదిరి అనే ప్రాంతంలో నేను పరిచయకు వెళ్ళి ఉన్నాను. அந்த கூட்டத்திற்கு ఆ కూడికకు 2 நாளிலே ஒரு பெரிய கூட்டம் வைத்தது. 2 రోజుల కూడిక గొప్ప కూడికగా, పెద్ద కూడికగా జరిగించడం జరిగింది. அந்த கதிரிக்கு போறதுக்கு முன்னாடி நிறைய மனுஷ தடைகள் இருந்தது. ఆ కదిరి కూడికకు నేను వెళ్ళే ముందు అనేక మంది మనుషుల ద్వారా ఎదుర్పులు, అంటే అనేక మంది మనుషుల ద్వారా విరోధమైన కార్యాలు జరుగుతూ వచ్చాయి. వాసத்துல இருந்த அந்த மீட்டிங்ல எனக்கு அழைப்பு வந்தது. నాకు అక్కడ మీటింగ్ కు నేను డేట్ ఇచ్చిన తర్వాత నేను ఉపవాసంతో ప్రార్థిస్తూ వచ్చాను. அந்த மீட்டிங்కి வேலை செய்து கொண்டிருக்கிறாங்க. కానీ ఆ మీటింగ్ కొరకు అనేక మంది ప్రయాసపడి పనిచేస్తూ వచ్చారు. அப்பொழுது பார்க்கும்போது என்னுடைய பேனரை கட்டுறாங்க. అక్కడ బ్యానర్ కడతా ఉన్నారు, பெயிண்ட் அடிக்கிறாங்க, పెయింట్ కొడుతున్నారు.
నేను కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాను. அந்த என்னுடைய போஸ்டருக்கு எவ்வளோ வாலிப பிள்ளைங்க வேலை செய்கிறாங்க. ఆ పోస్టర్లు తగిలించడానికి, పోస్టర్లు అతికించడానికి, బ్యానర్లు కట్టడానికి అనేక మంది యవ్వన బిడ్డలు రాత్రి పగులు ప్రయాసపడుతూ వచ్చారు. அப்பொழுது எனக்கு ஒரு காரியத்தை வெளிப்படுத்தி, అప్పుడు దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన కార్యం తెలియజేస్తూ వచ్చారు. ఉదయంలో ஜீசஸ் கால்ஸ்ல நான் அந்த கஷ்டப்பட்ட நாட்களை காட்டி, నేను జీసస్ కాల్స్ లో పని చేస్తున్నప్పుడు, అయ్యగారు 15 సంవత్సరాలు జీసస్ కాల్స్ మినిస్ట్రీలో పనిచేస్తూ వచ్చారు. ఆ రోజు తను చేస్తున్నటువంటి పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేశాడు. అదత్తాన 2 మడగ్గు ఫలం. హల్లెలూయా. అదే నాకు నేను చేసిన పరిచర్యకు తగినటువంటి ఫలం దేవుడు నాకు రెట్టింపు ఘనతనిచ్చాడు. నా పోస్టర్లు అతికిచ్చేట్టుగా చేశాడు దేవుడు అని చెప్తున్నాడు. அதோட முடியவில்லை. అది ఆగిపోలేదు. దాంతో மீட்டிங் முடிச்சோன்னா அந்த பாஸ்டர் அம்மா ஒரு வார்த்தை சொன்னாங்க. அப்படியே நான் அது எதுக்குமே தகுதி கிடையாது, அதுக்கெல்லாம் தகுதியே கிடையாது. నేను దానికంతా యోగ్యుని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి దైవజనులు వారు పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, அவங்க சொன்னாங்க, వారు పాస్టర్ గారు చెప్పారు, அந்த பாஸ்டர் வந்து டிஜே தினகரனுடைய பெற்றவர்கள், ఆ డిజెస్ దినకరన్ అయ్యగారి యొక్క శిష్యురాలు ఆవిడ. ఆ సేవ வாலிபர்கள், அந்த அம்மா வாலிப மகளா இருக்கும்போது அபிஷேகத்தை பெற்றவர். ఆవిడ డిజెస్ దినకరన్ అయ్యగారి ద్వారా యవనస్తులుగా ఉన్నప్పటి నుంచి అభిషేకం పొంది జీసస్ కాల్స్ మినిస్ట్రీలో పరిచర్యలో ఉన్నారు. அவங்க சொன்னாங்க, అప్పుడు ఆ సేవకురాలు చెప్పినారు, அன்னைக்கு எப்படி டிஜிஎஸ் தினகரன் ஐயாவை பயன்படுத்துகிறார், ఆ రోజు డిజెస్ దినకరన్ అయ్యగారిని ఎంత ఉద్యోగంతో దేవుడు వాడుకుంటూ వచ్చాడో, ఈ కృపயை இந்த தேவ மனிதருக்கு தேவன் கொடுத்தார். అదే కృప ఈ రోజు ఈ దైవజనుల్లో మేము చూస్తున్నాము అని ఆవిడ చెప్పారు. நான் அப்படியே அழுது నేను అట్లే కన్నీరు గార్చాను, నీకేం చేయలేదు. அவர் எங்க நான் ఆయన ఎంత ఆయన తోటి కాలు కొట్టుకుని సరిపోము. அது மட்டுமல்ல, அவங்க சொன்னாங்க, అది మాత్రం కదా సేవకురాలు చెప్తున్నారు, ப்ராஃபஸி சொன்னாங்க, ప్రవచనం చెప్పారు నా మీద. உங்கள் ஊழியம் இந்த நாளிலிருந்து ஒரு புதிய திருப்பத்தை கொண்டு வர போகிறது. ఈ రోజు నుంచి పరిచర్య అనేక విషయాల్లో మలుపు తిరుగును గాక, మార్చబడును గాక. ஆண்டவர் எந்த இடத்துல நம்ம கஷ்டப்பட்டு வெட்கப்பட்டு வாழ்க்கை இருக்குதோ அதே இடத்துல உங்களை కీర్తిగా పుగక్షిమా వెక్కపోగా. అనేక చోట్ల ఏ చోట్లయితే నిందతో, అవమానంతో, నిరీక్షణ లేక, ఏ ఆధారం లేక పడి ఉన్నావు, అక్కడ నిన్ను రెట్టింపు ఘనతతో దేవుడు వాడుకుంటూ దేవుడి యొక్క నూతన కృప కార్యం చేయబోతున్నాడు. இன்றைக்கு அதுதான் புதிய காரியத்தை ஆண்டவர் ఈ రోజు దేవుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడే మాట, ఇదిగో నూతన కార్యము చేయుచున్నానన్న. நம்ம தேவனை பார்க்கணும், మనం దేవుడి వైపు చూడాలి, நம்ம ஆண்டவருக்குள்ள இருக்கு, మనం దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి. நம்முடைய வாழ்க்கையை ஆண்டவருக்கு அர்ப்பணிக்கணும், మన జీవితం ప్రభు చేతులకు అప్పగించాలి, நம்ம திரும்பணும், మనం ఆయన వైపు తిరగాలి, புதிய மனுஷனா நம்ம மாறணும். మనం నూతన సృష్టిగా ఆయన చేతుల్లో మార్చబడతాం. ஆண்டவர் இன்றைக்கு உங்களை ஆசீர்வதிக்க వల్లమే. ఈ రోజు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించును. புதிய காரியங்களை உங்களுக்கு செய்ய போகிறார். నూతన కార్యాలు జరిగించును గాక. மாற்ற போகிறார். నూతన కార్యాలతో మన உன்னுடைய జీవితాన్ని வெட்கத்தை எல்லாம் மாற்ற போகிறார். మీ నిందన అవమానమును దేవుడు రెట్టింపు ఘనతగా చేయును గాక. எல்லாம் எழுந்திருப்போம். ఏది అందరం లేచి ఉండకుందాం. உங்களுக்காக ரத்தத்தை சிந்தின, నీకోసం, నా కోసం, మన కోసం రక్తం కార్చిన, மரணங்களை சகித்த, మన వరకు మరి ఆఖరి రక్తముడు కార్చి శ్రమ సహించి మరణించిన ప్రభు இன்றும் ஜீவித்துக் கொண்டிருக்கிறார். ఈనాడు కూడా ఆయన సజీవుడై ఉన్నాడు. இன்றும் நம்மோடு அவர் வாழ்ந்து கொண்டிருக்கிறார். ఈ రోజు ఆయన మనతో పాటు ఉన్నారు, జీవం గల దేవుడు. ஹல்லேலூயா, ஹல்லேலூயா, ஹல்லேலூயா. இயேசு உங்களை நேசிக்கிறார். యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు సోదరుడు. எங்கு அவர் அருமையான மகளுடைய வாழ்விலே பல கஷ்டங்களை நீ அனுபவித்துக் கொண்டிருக்கிறார். ఇక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి అనేకమైనటువంటి విషయాల్లో అనేక శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. மனம் உடைஞ்சு வந்திருக்கிறார். హృదయం పగిలిపోయి నువ్వు సన్నిధిలో నిలబడున్నావు. ஆவியானவர் இன்றைக்கு உன்னை உயிர்ப்பிக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూపిస్తున్నాడు. கர்த்தர் இன்றைக்கு உன்னை ஆறுதல் படுத்துகிறார். దేవుడు నిన్ను ఈ దినమున ఆదరిస్తున్నాడు. இந்த நேரத்தில் உன்னை ஆறுதல் படுத்திக் கொண்டிருக்கிறார். ఈ దినమున ఈ సాయంకాలం ఆదరిస్తున్నాడు. தேவனுடைய கரம் இப்பொழுது ஒவ்வொரு மேலும் அமர்ந்து கொண்டிருக்கிறது. దేవుని హస్తం ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఓ తండ్రి దేవుడు చాపుతున్నాడు. இயேசு ஒவ்வொருவரையும் நேசிக்கிறார். ప్రభు ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాడు. இயேசுவின் அன்பு பெரியது. దేవుని ప్రేమ కృప గొప్పదే. உனக்காக எல்லாவற்றையும் சிலுவையிலே அவர் நிந்தையை அனுபவித்தார். అంతటి నిందను, అంతటి అవమానాన్ని ఆయన సిలువలో పొందినాడు. நீ மேன்மை அடைவதற்கு, నీవు మేలు పొందుకునేటకు, నువ్వు రక్షణ పొందుకునేటకు. ஒருவேளை உங்கள் வாழ்க்கையில நீங்கள் சிறுமைக்குள்ள வாழ்ந்திருக்கலாம். ఒకవేళ శ్రమతో కూడిన జీవితము అనిపిస్తున్నావేమో, சிறுமைப்படுத்தின நாட்களுக்கும் துன்பத்தை கண்ட வருஷங்களுக்கும் சரியாய் உங்களை மகிழ்ச்சியாக்குவார். దేవుడు నువ్వు పడిన శ్రమ కొద్దీ, నువ్వు పడినటువంటి బాధల కొలది రెట్టింపు ఘనతతో దేవుడు నింపబోతున్నాడు. இன்னைக்கு ஒவ்வொருவரையும் தேவன் தொடுகிறார். ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తాకును గాక. அற்புத சுகம் இறங்குவதாக. అద్భుతమైన
స్వస్థత, అద్భుతమైనటువంటి సమాధానం కలుగునుగాక. வைத்தே கட்டி பிடித்துட்டு இருக்கிற ஒரு கிரியைகள் இப்பொழுது இயேசுவின் நாமத்தில் விடுதலை அடைவதாக. ఇప్పుడే పట్టి పీడిస్తున్న ప్రతి క్రియలు, అంధకార క్రియలు తొలగిపోమని ఆజ్ఞాపించు. இருதய பலவீனம் இப்பொழுது உன்னை விட்டு நீங்குகிறது. హృదయములో భారం ఉన్నటువంటి భారాన్ని ప్రభు ఇప్పుడే తొలగిస్తున్నారు. యేసు காது பகுதியை தேவன் தொடுகிறார். చెవు భాగంలో ఉన్న బలహీనతను దేవుడు తాకుతున్నాడు. ఇప్పుడే எல்லா கட்டுகளும் உடைகிறது. ప్రతి అంధకార కట్లు తెంపబడునుగాక. கையில் இருக்கும் கட்டுகள், చేతిలో ఉన్న కట్లు, చేతి మీద ఉన్న కట్లు, கை வலிகள், చేతి నొప్పులు, தோள் பட்டையில தேவனுடைய வல்லமை இறங்குகிறது. భుజాల మీద దేవుని శక్తి దిగి వచ్చునుగాక. ஒரு மகளுக்கு கால்ல ஒரு மிகவும் பலவீனமோடு இருக்கிறார். ఇక్కడ ఉన్నటువంటి ఒక సహోదరికి కాల్లో ఒక విపరీతమైన నొప్పి. கர்த்தருடைய ஆவியானவர் இந்த நேரத்தில் இறங்கி வருகிறார். పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నారు సమయం ఇది. ஒவ்வொருவரையும் தொடுகிறார். ప్రతి ఒక్కరిని తాకుతున్నారు. பெற்றுக்கொள் அற்புதத்தை. యేసు నామములో అద్భుతం పొందుకొందురుగాక. இன்றைக்கு புதிய காரியங்களை செய்வேன் என்று சொல்லுகிறார். ఈ రోజు ప్రభు చెప్తున్న వాగ్దానము మాట ఏంటంటే నూతన కార్యాలు జరుగునుగాక. கண்ணீர் வடித்துக் கொண்டிருக்கிற சகோதரியே, కన్నీరు గారుస్తున్న ఓ సహోదరి, கம்பீரத்தோடு நீ அறுக்கபடி செய்வார். నీవు కన్నీటితో విత్తు దాన్ని సంతోషంతో పంట కోసుకుంటావు. எல்லா குழப்பங்கள் நீங்குகிறது. ప్రతి విధమైన కన్ఫ్యూజన్, ప్రతి విధమైన బలహీనతలు తొలగిపోతున్నాయి. தலைக்குள்ள இருக்கிற வலிகள் இப்பொழுது சுகமடைவதாக. ప్రతి తలనొప్పి యేసు నామములో శరీరాన్ని విడిచి పోవునుగాక. எல்லா பலவீன கட்டுகள் ஓடு. ప్రతి బలహీన కట్లు, సాతానుగాడి కట్టి ఉంచిన కట్లు యేసు నామములో తెంపబడునుగాక. ஒரு பழி வாங்குகிற ஒரு சர்ப்பத்தின் வல்லமையை பார்க்கிறேன். ఒక భయంకరమైన సర్ప కార్యాలు చూస్తున్నాను. தொடர்ந்து வந்து கொண்டே இருக்கிறது. అది విడవకుండా వస్తా ఏడిపిస్తా ఉండాలి. ஒரு தேவதூதன் ஓடி வந்து ఒక దేవదూత వచ్చి சர்ப்பத்தின் தலையை நசுக்கி போடுகிறார். యేసు నామములో ఆ యొక్క సర్ప తలని లయపరిచి నరికి వేస్తున్నాడు. இந்த நாளிலிருந்து அநேக கிரியைகளிலிருந்து உங்களுக்கு விடுதலை கிடைக்கிறது. ఈ రోజు అనేక కట్లు, బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. வசிய மருந்துகள் எல்லாம் இயேசுவின் நாமத்தில் விடுதலை அடைவதாக. ప్రతి విధమైన కట్ల నుంచి దేవుడు విడిపించునుగాక. ஒரு குறிப்பிட்ட காரியத்தை குறித்து பேசுகிறார். ఒక ప్రత్యేకమైన కార్యం కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. உன் பிரச்சனைக்கு முடிவு வருவதாக. నీ యొక్క ప్రతి సమస్యకు உன் பிரச்சனைகளுக்கு ముగింపు కలుగునుగాక. ముగింపు కలుగునుగాక. முடிவு பெறாத கோர்ட்டு கேசுகள் முடிவு பெறுவதாக. యేసు నామములో ప్రతి విధమైన కోర్టు కార్యాలు జయించునుగాక ప్రభు. இந்த நாளிலே சமாதானம் இழந்து தவிக்கிற ஒரு மகளுக்கு సమాధానத்தை நான் నిరపుகிறார். సమాధానం లేక ఇబ్బంది పడుతున్న ఓ సహోదరి, నీకు నీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. ஒரு சில குடும்பங்கள்ல ஒரே சண்டைகள், కొన్ని కుటుంబాల్లో విపరీతమైన గొడవలు, எல்லைகளில் ஒரு எரிச்சலின் ஆவி போராடி கொண்டு இருக்கிறது. నీ యొక్క కుటుంబ సన్నిధిలో విపరీతమైనటువంటి జెలసీ స్పిరిట్ ఉండాలి. ஜெலசி ஸ்பிரிட்டை பார்க்கிறேன், దాన్ని చూస్తున్నాను అంటున్నారు దేవుడు. இன்னைக்கு அதை விரட்டுகிறேன். ఇప్పుడే యేసు నామములో దాన్ని తరిమికొడుతున్నాము. తరిమికొడుతున్నాము యేసు నామములో. ఈర్ష్య స్పిరిట్ Get out in Jesus' name. బయటికి యేసు నామములో. Every magic powers will be delivered in Jesus' name. ప్రతి విధమైన శక్తులు యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. எல்லா புதிய உறுப்புகள் உருவாவதாக. యేసు నామములో నూతన కార్యములు జరుగునుగాక. எல்லா விதமான சரீரத்தில் இருக்கிற எல்லா உறுப்புகளிலும் தேவனுடைய வல்லமை இறங்குவதாக. యేసు నామములో నడి నెత్తి మొదలు అరి పాదం వరకు వేడిస్తున్న ప్రతి అనారోగ్య సమస్య నుంచి ప్రభు మనమంతా విడుదలచునుగాక. ప్రతి విడుదల తొలగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రబా షబరబలా ద్రుకల. கொப்பளங்கள், ప్రతి విధమైనటువంటి పొక్కలు, గాయాలు, வாய் புண்கள் నోటి పుండ్లు எல்லாம் சுகமடைவதாக. ఇప్పుడే స్వస్థత కలుగునుగా. యేసు నామములో బీ హీల్డ్. యేసు నామములో స్వస్థత కలుగునుగా. స్వస్థత కలుగునుగా. డెలివరెన్స్, విడుదల కలుగునుగా. கட்டுகள் உடையட்டும். యేసు నామములో ప్రతి కట్లు తెంపబడునుగా. பிரச்சனை கட்டுகள் உடைவதாக. ప్రతి విధమైన దుర్గట్ట కట్లు తెంపబడునుగా. எலும்பு நரங்களில் சத்ருவனோடு போராடுகிறார். ఎముకల్లో, నరములలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే తెంపబడునుగా. எல்லா போராட்டங்களும் விடுதலை அடைவதாக. పోరాటంలో విడుదల కలుగునుగాక. எல்லா கட்டுகள், மரண கட்டுகள் உடைவதாக. మరణ కట్లు యేసు నామములో తెంపబడునుగా. எல்லா பாரம்பரிய கட்டுகள் உடைவதாக. ప్రతి విధమైన అనేక దినాల నుంచి పట్టి పిడుస్తున్న కట్లు తెంపబడునుగాక. சாப கட்டுகள் உடையட்டும். శాప కట్లు తెంపబడునుగాక. எல்லா புதிய காரியங்கள்
காரியங்களை கர்த்தர் செய்கிறார். ప్రభువు నూతన కార్యములు జరిగించునుగాక. ஆவியானவர் இந்த நாட்டிலே பலமாய் இறங்குகிறார். పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలోనికి దిగి వచ్చునుగాక. இந்த ஆண்டு வாலிபர்களை அதிகமாய் ஆசీర్వదించిన ஒரு ஆண்டாய் இருக்க போகிறது. ఈ సంవత్సరము అనేక యవ్వన బిడ్డల్ని దేవుడు అభిషేకించి పరిచర్యలో వాడుకున్న సంవత్సరముగా దేవుడు మార్చునుగాక. స్పీకర్ కర్తర్ எழுப்புவார். దేవుడు అనేక మంది యవ్వనస్తులను లేవనెత్తునుగాక. అనేక సూచక క్రియలు జరుగునుగాక. మీరు చేస్తూ వచ్చిన ప్రతి ప్రార్థనకు జవాబు ప్రభు అనుగ్రహించునుగాక. పెద్ద కార్యములు, నూతన కార్యములు, గొప్ప కార్యములు జరుగునుగాక. ప్రతి కట్లు తెగుబడునుగాక. యేసు నామములో శత్రు క్రియలు సంఘానికి, కుటుంబానికి విరుద్ధ నిరూపించబడుతున్న కార్యాలు నిర్మూలమైపోవునుగాక. జయము కలుగునుగాక. ప్రతి అభ్యంతరాలు తొలగిపోవునుగాక. இந்த ஊரை குறித்து ஒரு 2-3 காரியத்தை நான் வெளிப்படுத்த விரும்புகிறேன். ఈ ప్రాంతమును బట్టి ఒక 2-3 ప్రత్యేకమైనటువంటి ஒரு மேனகா என்கிற ஒரு ஸ்பிரிட்டும், ரம்பா என்ற ஒரு ஸ்பிரிட்டும் ప్రైజ్ లార్డ్. செயல்படுகிறது. Yes Lord, thank you Lord, thank you Jesus, mighty Holy Spirit God, thank you Lord. செயல்படுகிறது. Yes, అనేకమైన దురాత్మ కార్యాలు இது ஒரு జరుగుతాయి. செக்சுவல் ஸ்பிரிட். Yes, అది ఒక భయంకరమైనటువంటి ஸ்பிரிட் என்பது வயதானவர்களை இன்னைக்கு இளம் பெண்கள் மூலமாக மயக்கி கீழே விழுக்க தள்ளுகிற ஒரு ஆவி. యవ్వనస్తుల్ని పడదోసే అంధకార చీకటి దురాత్మ. வேதத்திலே தெல்லார் என்ற ஒரு பெண்ணை குறித்து அவர் மேனகா ஸ்பிரிட். Yes, యేసు నామములో అనవసరమైనటువంటి యవ్వనస్తులను చెడగొట్టే చీకటి இந்த ஊர்ல செயல்பட்டு கொண்டு இருக்கிறது. ఆ కార్యము జరుగుతూ ఉన్నది. మరి దాన్ని దేవుడు లయపరుస్తున్నాడు. ஆனா என்னுடைய ரத்தம் இந்த இடத்துல தளிக்கப்படுகிறது. చెప్తాం, ఈ ప్రాంతం మీద యేసు రక్తము ప్రోక్షింపబడునుగాక. என் வல்லமையை நான் கட்டளையிடுகிறேன். ఆ యొక్క పనికిమాలిన దుష్టుడు కంటే కట్లని కూడా దేవుడు లయపరుస్తున్నాడు. రాత్రి இந்த இடத்துல ஒரு முரட்டாட்டமுள்ள ஒரு பலமான ஆவியை நான் பார்க்கிறேன். అంధకార చీకటిని దేవుడు లయపరుస్తున్నాడు. రాత్రి இது ஒரு இடரலின் ஆவி. ఇదొక భయంకరమైనటువంటి చీకటి ఆత్మ. தடைகளை உடைக்கிறார். వాటి క్రియలు నిర్మూలపరచబడునుగాక. இது ஒரு தடை பிசாசு. ఇదొక సాతానుగాడి యొక్క ప్లాన్. இந்த பலமான ஆளுகையிலே இந்த ஊர் கட்டுப்பட்டிருக்கிறது. కట్లన్నీ దేవుడు తెలుస్తున్నాడు. రాత్రి எல்லாம் எரிஞ்சு போவதாக. యేసు నామములో ఈ యొక్క కూడికలకు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి విరోధంగా రూపిస్తున్న ప్రతి కట్లు కూడా ఈ రాత్రి దేవుడు తెంపుచున్నాడు. எல்லாம் உடைகிறது. అన్ని పగలగొట్టబడునుగాక. எரிஞ்சு போவதாக. కాలిపోవునుగాక. சில கைதுகள் இப்பொழுது அறுக்கப்படுகிறது. యేసు నామములో అపవాదిగాడు ఈ ప్రాంతం మీద కట్టి ఉంచిన ప్రతి కట్లు తెంపబడునుగాక. இந்த கூட்டத்திலும் கூட சில கைது நாம் கட்டப்பட்டிருக்கிறீர்கள். ఈ యొక్క పరిచర్య నిమిత్తం కూడా కొన్ని పోరాటాలు ఉండగా వాటిని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. பிசாசு கட்டி வைத்திருக்கிறார். సాతానుగాడు కట్టి ఉంచిన இன்னைக்கு కట్టి எல்லாம் ரிலீஸ் ஆவதாக. యేసు నామములో రిలీజ్ అవునుగాక. எல்லாம் ரிலீஸ் ஆவதாக. రిలీజ్ అవునుగాక. எல்லாம் கைதுகள் அறுந்து போவதாக. ప్రతి తాళ్ళు తెంపబడునుగాక. எல்லா நூல்களும் எரிஞ்சு போவதாக. ప్రతి అపవాదిగాడు కట్టి ఉంచిన కట్లు తెంపబడునుగాక. மந்திர கைதுகள் அறுந்து போவதாக. మంత్ర కట్లు తెంపబడునుగాక. தாயத்துகள் எரிஞ்சு போவதாக. వివిధమైన తాయితులు మంత్ర కట్లు తెంపబడి కాల్చివేయబడును. விக்கிர மாலையை பார்க்கிறேன். యేసు నామములో దేవుడు దుష్టుడి క్రియలు నిర్మూలపరచును. எல்லாம் எரியட்டும். అన్ని కాలిపోవునుగాక. అగ్ని, வல்லவன் అగ్ని, అగ్ని. கிருபைக்கு வைக்கிறார். దేవుని కృప తోడైయునుగాక. வல்லமை ஊற்றிக் கொண்டிருக்கிறார். దేవుని ఉద్యమము పోయబడునుగాక. ஒரு குறிப்பிட்ட குடும்பத்துக்கு விரோதமாக 4 மந்திரவாதிகள் மந்திரம் செய்து ஏறக்குறைய 40 வகையான மந்திரங்கள். அதில் பல நூல்கள் இருக்கிறது, தகடுகள் இருக்கிறது, பலவிதமான மந்திரித்த சில பொருட்கள் இருக்கிறது. நான் சொல்லுகிறா,
இந்த சபையில நிறைய ஜெபம் பண்ணி ஏறக்குறைய முக்காவாசி அந்த 4 மந்திரவாதிகளுடைய கிரியைகள் அழிக்கப்பட்டிருக்கு. இந்த வருஷத்துல அது காணாம போயிடும். యేసు నామములో సంఘములకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి కార్యాలు కూడా దేవుడు లయపరచును. ஆண்டவர் சொல்லுகிறார், நீங்க தொடர்ந்து ஜெபம் பண்ணுங்க. ఇంకనూ ఎక్కువ ప్రార్థన చేయాలి. இது ஒரு குறிப்பிட்ட ஒரு குடும்பத்துக்கு விரோதமாய் செயல்படுத்தப்பட்ட கிரியை. కుటుంబాలకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఆయుధాలన్నీ కూడా లయపరుస్తున్నాడు. குடும்பம் அழிய வேண்டும். కుటుంబాల మీద దాడి చేస్తున్న సైతానుడి క్రియలు. பிள்ளைகள் அழிய வேண்டும். బిడ్డల మీద పని చేస్తున్న చీకటి కార్యాలు. உன் சந்ததி இருக்கக்கூடாது என்று சொல்லி సంతతికి విరోధంగా రూపించబడుతున్న కార్యాలు. ஏறக்குறைய 40 விதமான மந்திர கிரியைகள் போராடுகிறது. అనేకమైనటువంటి ప్రతి విధమైన మంత్రతంత్ర శక్తులు పోరాడుతుండగా இன்றைக்கு அதெல்லாம் எரிஞ்சு போகட்டும். యేసు నామములో ఆ కట్టని కాల్చివేసి లయపరచు. அக்கினி எரிக்கணும். எல்லாம் சுடரையட்டும். ఆమేన్. சுடரிக்கப்படட்டும். சுடரிக்கிற அக்கினி. ஓ ரபக்கர லபக்கர. லபரபக்கர லபரபக்கர லபக்கர. லபரபக்கர லபக்கர. ரிபா லபக்கர வக்கர வக்கர. பவர் 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 பவர். லபரபக்கர லபக்கர. Hallelujah. Power, power, power. Power fill on me. Power, power, power. Power fill on me. On the day of Pentecost, power fill on me. On the day of Pentecost, power fill on me. On the day of Pentecost, power fill on me. Fire, 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 fire fill on me. Fire, 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 fire fill on me. On the day of Pentecost, fire fell on me. On the day of Pentecost, fire fell on me. On the day of Pentecost, fire fell on me. On the day of Pentecost, fire fell on me. On the day of Pentecost, fire fell on me. On the day of Pentecost, fire fell on me. Fire fell on me. పెంతెకోస్తు దినములో మేడగది మీదికి వచ్చాడు. మేడగది మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదికి వచ్చిన దేవుని పరిశుద్ధాత్మ శక్తి, దేవుని అభిషేకము, దేవుని అభిషేకము, దేవుని అభిషేకము, దేవుని అభిషేకము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య దేవుని మహిమ సంఘములకు ఇక్కడ మనందరి మీదకి దిగి వచ్చును గాక. புதிய காரியத்தை நான் செய்கிறேன் என்றார். కొత్త కార్యాలు, నూతన కార్యాలు ప్రభు చేయును. பழசெல்லாம் வெட்டட்டு திருவிடு. ప్రతి అభ్యంతరాలు దేవుడు తొలగించు. பழசெல்லாம் வெட்ட தூக்கி எறிந்து விடுங்க. పాతవన్నీ గతించినాయి, நான் புதிய காரியத்தை సమస్తము నూతన పరచబడినవి. உங்கள் குடும்பங்கள்ல புதிய ரட்சிப்பு வரப்போகிறது. కుటుంబాల్లో గొప్ప రక్షణ కలుగును గాక. உங்கள் குடும்பத்தின் பிள்ளைகள் மனம் திரும்புவார்கள். కుటుంబంలో ఉన్న అనేక మంది మనస్సు తిరిగి నూతన పరచబడి రక్షణ పొందుదురు గాక. அநேக குமார்கள் நீதிமானாக மாற்றப்படுவார்கள். అనేక పాపులు దేవుని నామములో రక్షణ పొంది పరిశుద్ధులుగా మార్చబడి సంఘములో చేర్చబడుదురు గాక. பிள்ளைகள் பக்திமான்களாக மாறுவார்கள். భక్తిహీనులైన బిడ్డలు భక్తి పరులుగా మార్చబడే సమయం ఇది. என்னுடைய கரம் நீட்டப்படுகிறது. దేవుని కరుణా హస్తము చాపబడును గాక. எல்லா மகிமையும் துதியும் செலுத்தும். దేవునికి మాత్రమే మహిమ, ఘనత, స్తుతి కలుగును గాక. அளவில்லாமல் దైవజనుని, దైవజనులని, కుటుంబాన్ని కూడా సేవకుని దేవుడు ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you Lord Jesus. எங்க சர்ச் மினிஸ்ட்ரி சார்பாக, இங்க இருக்கிற ஊழியக்காரங்க சார்பாக, இங்க இருக்கிற எல்லா சார்பாக உங்களுக்கு ரொம்ப நன்றி.
We thank you for everything. We are pastors. We have our pastors and our church and our ministry. Thank you very much for this wonderful time. Praise the Lord. Hallelujah. యేసయ్యకు మాత్రమే సకల ఘనత మహిమ స్తుతి స్తోత్రం కలుగును గాక. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు జాషువా పాస్టర్ వచ్చి ఆఖరి ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక.